అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి 6th నుంచి 10th క్లాస్ వరకు ఉన్న పర్యాయ పదాలు ర్యాపిడ్ రివిజన్ లాగా చూద్దాం. ఓకేనా? 6th నుంచి 10th క్లాస్ వరకు ఉన్న పర్యాయ పదాలు మొత్తం కూడా ఒకే వీడియోలో. ఫస్ట్ వచ్చేసి మనం 6th క్లాస్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఈ పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, వీటి నుంచి కంపల్సరీ ఒక మార్క్ అయితే మనకు వస్తుంది. సో ఈజీగా ఉంటాయి కాబట్టి ఒక మార్క్ మనం ఈజీగా గెయిన్ చేయొచ్చు. లైట్గా మాత్రం తీసుకోకండి. ఓకేనా? అడవి, వనం, కాన, అరణ్యం అనే పదాలన్నీ కూడా అడవికి పర్యాయ పదాలు. పర్యాయ పదాలు నథింగ్ బట్ సినోనిమ్స్, అంటే ఒకటే అర్థాన్ని, సేమ్ అర్థాన్ని ఇస్తాయన్నమాట. ఓకేనా? ఉదది అంటే సముద్రం, రత్నాకరం సాగరం. ఉత్సుకత, పరిశీలన, అన్వేషణ, పరిశోధన. ఇది టీఎస్ టెట్ 23 పేపర్ 1 వాళ్ళకి వచ్చిందన్నమాట, గుర్తుంచుకోండి. ఏనుగు, కరి, హస్తం, గజం అనే పర్యాయ పదాలు రావడం జరుగుతుంది. కప్ప వచ్చేసి మండూకం, బేకం, దద్దురం అనే పర్యాయ పదాలు వస్తాయి. కథ వచ్చేసి గాథ, వృత్తాంతం, ఉదంతం అనే పర్యాయ పదాలు వస్తాయి. కడుపు అంటే కుక్షి, ఉదరం, పొట్ట అనే పర్యాయ పదాలు రావడం జరుగుతుంది. కథనం వచ్చేసి యుద్ధం, రణం, సమరం. కపి, కోతి, మర్కటం, వానరం. కపి డబల్ వచ్చింది, అదే అనమాట. మళ్ళీ కరం, చేయి, హస్తం, పాణి. కొండ, గుట్ట, పర్వతం, గిరి, నగం అనే పర్యాయ పదాలు కొండకి రావడం జరుగుతుంది. కోవెల, గుడి, దేవళం, దేవాలయం అనే పర్యాయ పదాలు. కండ్లు, నేత్రాలు, నయనాలు, అక్షులు అనేవి కండ్లకి పర్యాయ పదాలు. ఖడ్గం వచ్చేసి కత్తి, అసి, కృపాణం అనేవి వస్తాయన్నమాట. గాలి, పవనం, మారుతం, గాడ్పు. గుంపు, మంద, సమూహం, బృందం. చీకటి, అంధకారం, ఇరులు, ధ్వాంతం అనేవి చీకటికి పర్యాయ పదాలుగా రావడం జరుగుతుంది. చెలిమి, తటాకం, కొలను, మడుగు అనేవి చెలిమికి పర్యాయ పదాలు. చేప, మీనం, మత్స్యం, జుషం. ఓకేనా? నెక్స్ట్ జలం, నీరు, ఉదకం, సలిలం అనేవి జలానికి పర్యాయ పదాలు. జీతం, వేతనం, బత్తెం. తాబేలు, కూర్మం, కమటం, కచ్చపం. తృణం, గడ్డి, పచ్చిక, గరిక అనేవి తృణానికి పర్యాయ పదాలు. దుర్గా, చండి, అంబ, పార్వతి. దేహం, తనువు, శరీరం, మేను, పెయ్యి అనేవి దేహానికి పర్యాయ పదాలు. నింగి, మిన్ను, ఆకాశం, గగనం. నిజం, సత్యం, వాస్తవం, నివద్ధి. నైపుణ్యానికి వచ్చేసి నేర్పు, పనితనం, కౌశలం అనేవి నైపుణ్యానికి పర్యాయ పదాలు. నేత, నాయకుడు, సారథి, నడుపువాడు. నేత్రం, నయనం, కన్ను, అక్షి, చక్షువు అనేవి పర్యాయ పదాలు అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ పసిడి, బంగారం, పుత్తడి, సువర్ణం, కనకం అనేవి పసిడికి పర్యాయ పదాలు. పురం, పట్టణం, నగరం, స్థానీయం. పులి, పుండరీకం, వ్యాఘ్రం, శార్దూలం. ఇది టీఎస్ టెట్ 23 పేపర్ 1 వాళ్ళకి వచ్చింది. ఓకేనా? పుష్పం, పువ్వు, సుమం, విరి. పుడమి, పృథ్వీ, వసుధ, ధరణి అనేవి పుడమికి పర్యాయ పదాలు. పెనిమిటి, భర్త, మొగుడు, పతి అనేవి పెనిమిటికి పర్యాయ పదాలుగా రావడం జరుగుతుంది. పొలం, చేను, క్షేత్రం, సీమ. ఓకేనా? నెక్స్ట్ పండుగ, పబ్బం, ఉత్సవం, వేడుక అనేవి పండగకి పర్యాయ పదాలు. బావుట, జెండా, పతాకం, ధ్వజం. ఓకేనా? నెక్స్ట్ బాట అంటే తోవ, మార్గం, దారి. బాణుడు, సూర్యుడు, రవి, ఇనుడు అనేవి బాణుడికి పర్యాయ పదాలుగా. అర్కుడు అనేది కూడా వస్తుంది చూడండి. నెక్స్ట్ భార్య అంటే పెండ్లాము, సతి, కళత్రం. భూమికి పర్యాయ పదాలు అవని, పృథ్వీ, వసుంధర. మేఘం, మొగులు, జీమూతం, వారిదం. యుద్ధం, రణం, సమరం, సంఘరం అనేవి యుద్ధానికి పర్యాయ పదాలు. వనది వచ్చేసి వార్ది, సముద్రం, అంబుది. వారధి, వంతెన, సేతువు, కట్ట. వంశం, సంతతి, గోత్రం,
కులం అనేవి వంశానికి పర్యాయ పదాలు. సదనం వచ్చేసి ఇల్లు, నివాసం, మందిరం. సింహానికి పర్యాయ పదాలు కేసరి, మృగరాజు, పంచాస్యం. హర్షం, సంతోషం, ముదం, సంబురం అనేవి హర్షానికి పర్యాయ పదాలు. హాలికుడు రైతు, కర్షకుడు, కృషివలుడు అనేవి హాలికుడికి పర్యాయ పదాలుగా తీసుకుంటాము. నెక్స్ట్ పతాకం అంటే కేతనం, ధ్వజం. ఇది టీఎస్ టెట్ 22లో రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చిన బిట్ అనమాట. పతాకం అంటే కేతనం, ధ్వజం. ఓకేనా, టీఎస్ టెట్ 22 జూన్లో జరిగింది. ఓకేనా, జూన్ అప్పుడు ఆఫ్లైన్ ఉండే మనకి. జూన్ 12కి జరిగిందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వరకు మనకి 6th క్లాస్ కంప్లీట్ అయినాయి. ఇక్కడ నుంచి మనం 7th క్లాస్లో ఏమేమి పర్యాయ పదాలు ఉన్నాయో చూద్దాం. అలా అనేదానికి కెరటం, తరంగం అనేది పర్యాయ పదాలుగా రావడం జరుగుతుంది. అంగడి అంటే దుకాణం, విపణి, మడిగె అనేవి అంగడికి పర్యాయ పదాలు. అమ్మ అంటే తల్లి, మాత, జనని అనేవి పర్యాయ పదాలుగా తీసుకోవాలి. ఆత్మజుడు కుమారుడు, కొడుకు, పుత్రుడు, తనయుడు, సుతుడు. ఆనందం సంతోషం, హాయి, సుఖం. ఆశ అనేదానికి కోరిక, కాంక్ష, వాంఛ అనేవి పర్యాయ పదాలు. ఆసక్తి వచ్చేసి ఆపేక్ష, అనురక్తి, శ్రద్ధ. ఇల్లు గృహం, సదనం, నివాసం, ఆవాసం అనేవి ఇల్లుకి పర్యాయ పదాలు. ఇంకా రిమైనింగ్ 7th క్లాస్లో మనకి ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఈర్ష్య అంటే అసూయ, ఈసు, మత్సరం. ఏనుగు కరి, హస్తి, ఇభం, గజం. కంచు కంచం, కాంస్యం. కిరణం రశ్మి, వెలుగు, శిఖ. కుందేలు చెవుల పిల్లి, శశం, శరవం. గోవు ఆవు, ధేనువు, సురభి. చెట్టు తరువు, భూరూహం, వృక్షం. చెరువు తటాకం, సరస్సు. చేప మీనం, మత్స్యం. చెట్టుకు వచ్చేసి తరువు, భూరూహం, వృక్షం అయితే చెరువుకు వచ్చేసి తటాకం, సరస్సు అవుతుంది. చేపకు వచ్చేసి మీనం, మత్స్యం. దాత త్యాగి, వితరణశీలి, ఉదారుడు అనే పర్యాయ పదాలు రావడం జరుగుతుంది. దూడ అంటే లేగ, క్రేపు, పెయ్య అనే పర్యాయ పదాలు వస్తాయి. నీరు జలం, సలిలం, ఉదకం అనేవి రావడం జరుగుతుంది. పల్లె గ్రామం, ఊరు, జనపదం. పసిడి కాంచనం, పుత్తడి, బంగారం, హేమం, కనకం. పక్షి పులుగు, విహంగం, ఖగం. పిల్లి బిడాలము, మార్జాలము. పులి శార్దూలం, వ్యాఘ్రం. పూజ అర్చన, సపర్య. భర్త పతి, నాదుడు, మగడు, మొగుడు, పెనిమిటి. నెక్స్ట్ భార్య పత్ని, ఆలు, ఇల్లాలు, పెండ్లాం. మైత్రి స్నేహం, నెయ్యం, సాంగత్యం, సోపతి. రణం యుద్ధం, సమరం, ఆజీ. రథం తేరు, స్యందనం, అరదము. రైతు కర్షకుడు, కృషివలుడు. వసుధ భూమి, ధరణి, ధరిత్రి, అవని, నేల అనేవి వసుధకి పర్యాయ పదాలు. వ్యవసాయం కృషి, సేద్యం, కాపుదనం. విగ్రహం ప్రతిమ, ప్రతిబింబం, ప్రతికృతి, ప్రతినిధి అనేవి విగ్రహానికి పర్యాయ పదాలు. నెక్స్ట్ శరీరం దేహం, తనువు, పెయ్యి. సన్యాసి భిక్షువు, జడదారి, యతి, ముని. సూక్తి మంచి మాట, సుభాషితం. ఇక్కడ వరకు మనకి 7th క్లాస్లో ఉన్న పర్యాయ పదాలన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు 8th క్లాస్ స్టార్ట్ చేద్దాం. అంధకారం చీకటి, తపస్సు, తిమిరం. అసువులు ప్రాణాలు, ఉసురు, జీవములు. అసువులు బాసారు అంటాం, అంటే ప్రాణాలు విడిచారు, ఉసురు తీశారు, జీవాలు కోల్పోయారు, ఇట్లాంటివన్నీ. ఓకేనా. నెక్స్ట్ ఆకలి. ఆకలి అంటే క్షుత్తు, బుభుక్ష. ఆలంబనం ఆధారం, ఆశ్రయం, ఊత. ఇడుములు ఇబ్బందులు, కడగండ్లు, కష్టాలు. ఉడువులు గుడ్డలు, పుట్టములు, బట్టలు, వస్త్రాలు. ఖర్దమం బురద, అడుసు, పంకం అనేవి ఖర్దమానికి పర్యాయ పదాలు. ఇది టెట్ 23 పేపర్ 2 వాళ్ళకి వచ్చిన బిట్, గుర్తుంచుకోండి. కష్టం ఇక్కట్టు, శ్రమ, ఇడుము అనేవి వస్తాయి. కాపు రైతు, కర్షకుడు, కృషివలుడు, హాలికుడు, సైనికుడు.
ఓకేనా. నెక్స్ట్ కుప్పలు అంటే రాసులు, ప్రోగు ప్రోవు, కేతనం పతాకం, జెండా ధ్వజం, కోణము శబ్దం, సవ్వడి చప్పుడు, చిచ్చు అగ్ని, జ్వలనం, అనలం అంగారం, జననాథుడు రాజు, నృపుడు, ప్రభువు, భూమీసుడు, తాపసి తపస్వి, తబిసి ఋషి, యోగి, మౌని అనేవి తాపసికి పర్యాయ పదాలు. ధృతి ధైర్యం, బింకం గట్టితనం, నినాదము ధ్వని, మోత శబ్దము, నిశీధిని రాత్రి, యామిని నిశ, నీరం నీళ్లు, ఉదకం జలం, తోయం, పశువు గొడ్డు, జంతువు పసరం, పరిమళం తావి, సువాసన సౌరవం, పాదము అడుగు, అంఘ్రి చరణము, పుడమి వచ్చేసి భూమి, నేల, అవని, వసుధ, ధరిత్రి ఇలా, భార్య పత్ని, కళత్రం ఆలు, పెండ్లాము, మంచు తుహినం, నీహారం హిమం, మైత్రి స్నేహం, చెలిమి సోపతి, మోక్షం కైవల్యం, ముక్తి నిర్వాణం, వాన వచ్చేసి వర్షము, వృష్టి, చిత్తడి అనేవి మనకి పర్యాయ పదాలుగా రావడం జరుగుతుంది. విలువ వచ్చేసి వెల, ఖరీదు, మూల్యం అనేవి విలువకి పర్యాయ పదాలు. వెండి రజతము, దౌతము, రూప్యము, వేసవి వేసంగి, గ్రీష్మం ఎండాకాలం సఖులు స్నేహితులు, మిత్రులు, సోపతిగాళ్ళు, సమూహం గుంపు, బృందం, సముదాయం, సైనికుడు కాపు, హాలికుడు రైతు, హంస మరాళము, చక్రాంగము, మానసౌకము, హలము శీరము, నాగలి కుంతలము, హృదయం ఎద, మది మనస్సు. నెక్స్ట్ వచ్చేసి మనకి 8th క్లాస్లో కంప్లీట్ అయినాయి కదా, 9th క్లాస్ చూద్దాం. ఇప్పుడు 9th క్లాస్లో ఉన్న పర్యాయ పదాలన్నీ ఇప్పుడు చూద్దాం. అంధకారం తపస్సు, చీకటి తిమిరం, ఉర్వి భూమి, అవని, ధరణి, పుడమి, నేల, ఇవన్నీ కూడా మనకి ఉర్వి అనే పదానికి పర్యాయ పదాలు. ఓలి క్రమం, వరుస, కావుము కాపాడుము, రక్షించుము అనేవి కావుముకి పర్యాయ పదాలు. క్షితి భూమి, ధర ధాత్రి, ధరణి, కృపాణం కత్తి, ఖడ్గం, అసి, గేలి వెక్కిరించు, హేళన చేయు, చుక్క నక్షత్రం, తార, చెట్టు వృక్షం, తరువు, మహీజం, చౌక అగ్గువ, తక్కువ, చులకన. హీనం అనేది కూడా చౌకకి పర్యాయ పదం. జలది సముద్రం, అంబుది, వార్ది, సాగరం, తృష్ణ కోరిక, వాంఛ, ఈప్స, తేజి గుర్రం, అశ్వం, తురంగం, దిక్కము ఏనుగు, ఏనుగుగున్న, కరబం, ధ్వని శబ్దం, చప్పుడు, సవ్వడి, సద్దు అనేవి ధ్వనికి పర్యాయ పదాలు. దుఃఖం ఏడుపు, శోకం, రోదనం, నిలయం ఆమాసం, నిలవు, తాసం, తావు, నెత్తురు రక్తం, రుధిరం, పరిహాసం వెక్కిరింత, హేళన, గేలి, కారెడ్డం, దెప్పుడు అనేవి పరిహాసానికి మొత్తం పర్యాయ పదాలు. పొలం క్షేత్రం, పంటభూమి, కేదారం అనేవి వస్తాయి. బాధ విచారం, చింత, రంది అనేవి బాధకి పర్యాయ పదాలు. మడుగు కొలను, గుంట, మనస్సు చిత్తం, స్వాంతం, హృదయం, ఎద, మది అనేవి మనసుకి పర్యాయ పదాలు. మరుగు అదృశ్యం, రహస్యం, చాటు, మస్తు సమృద్ధి, ఎక్కువ, అధికం, యోధుడు వీరుడు, బంటు, జోదు. ఓకేనా. రాత్రికి నిష, నిశీధి, రేయి, రజని, యామిని. ఇంకా వాయసం అనేదానికి కాకి, మౌకలి, ద్వాంశం అనేవి వస్తాయి. వివాహం లగ్గం, పెండ్లి, పరిణయం. విశ్వాసం నమ్మకం, నమ్మిక. సఖుడు స్నేహితుడు, మిత్రుడు, సంగటికాడు, దోస్తు, నేస్తం. సత్యం నిజం, యథార్థం, వాస్తవం, నిబద్ధి. సరాగం ఒద్దిక, ఒప్పు,
రాగంతో కూడినది. సహా తోడు కూడా. స్నేహం చెలిమి మైత్రి నేయం అనేవి స్నేహానికి పర్యాయ పదాలు. సోయగం అందం సొగసు వన్నె అనేవి సోయగానికి పర్యాయ పదాల కిందకు వస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి 9th క్లాస్ కంప్లీట్ అయింది కదా, 10th క్లాస్ మొత్తం పర్యాయ పదాలన్నీ చూద్దాం ఇప్పుడు. అండ ఆసరా తోడు. ఆపూటం పూర్తిగా మరియు సొంతం అనే పర్యాయ పదాలు రావడం జరుగుతుంది. ఆలయం ఇల్లు గృహం, ఇంకా దీంతోపాటు దేవళం దేవాలయం అని కూడా వస్తాయి, గుర్తుంచుకోండి. ఆశ ఇచ్ఛ ఈప్స కాంక్ష. ఉన్నతి వికాసం అభివృద్ధి ప్రగతి. కనకం బంగారం హేమం సువర్ణం. కుత్తుక గుడి దేవళం. కృపాణం ఖడ్గము కత్తి. చిత్తము మనస్సు హృదయం అనే పర్యాయ పదాలు రావడం జరుగుతుంది. జలది వార్ధి సముద్రము. జలజము పద్మము కమలము అనేవి. తారలు నక్షత్రాలు చుక్కలు అనే పర్యాయ పదాలు వస్తాయి. తొలి అంటే మొదటి ఆది. త్యాగం ఈవి ఈఘి. ఓకేనా. నెక్స్ట్ దిశ దిక్కు కాష్ట. దేవాలయం గుడి కోవెల. పురాగా మొత్తం అంతా. పొంకంగా సొంపుగా అందంగా. పొలిమేర సరిహద్దు ఎల్ల. పోరాటం యుద్ధం సంగ్రామం సమరం. ఓకేనా, కనిపించట్లేదు కదా, ఇట్లా పెట్టుకుందాం. ఓకేనా, యుద్ధం సంగ్రామం సమరం. ప్రశంస పొగడ్త స్తోత్రం. బంగారం పసిడి పైడి పుత్తడి. బాట దారి మార్గం. బండనము యుద్ధము రణము. భర్త దవుడు నాదుడు పతి మగడు అనేవి వస్తాయి. భార్య వచ్చేసి పత్ని అర్ధాంగి దయిత దార జాయ. TS 22లో వచ్చింది బిట్, చూడండి, ప్రీవియస్ బిట్ అనమాట. మిత్రుడు స్నేహితుడు చెలికాడు. వటువు బ్రహ్మచారి వడుగు వర్ణి ఉపనీతుడు అనే పర్యాయ పదాలు రావడం జరుగుతుంది. వర్షము సంవత్సరం ఏడాది. విప్రుడు బ్రాహ్మణుడు భూసురుడు. విషాదం బాధ దుఃఖం. విష్ణువు నారాయణుడు కేశవుడు దామోదరుడు. ఓకేనా. నెక్స్ట్ వెచ్చించు ఖర్చు చేయు వినియోగించు. వెన్నెల జ్యోత్స్న కౌముది చంద్రిక. వేదండము ఏనుగు కరి గజము అనేవి వేదండానికి పర్యాయ పదాలు. సంబురం అనే దానికి పర్యాయ పదాలు వచ్చేసి సంతోషం ఆనందం అనేవి వస్తాయి. సొంపు సోయగం అందం. సంస్కరణ బాగు చేయడం చెడును రూపుమాపడం అనేవి సంస్కరణకి పర్యాయ పదాలు. హాటకం బంగారం హొన్ను కాంచనం సువర్ణం హేమం కనకం అనేవి హాటకానికి పర్యాయ పదాలు. ఇక్కడ వరకు మనకి టోటల్ 6th నుంచి 10th క్లాస్ వరకు ఉన్న పర్యాయ పదాలు ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ నానార్థాలు ర్యాపిడ్ రివిజన్, ప్రకృతి వికృతులు ర్యాపిడ్ రివిజన్ అయితే చేసేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.